అది అంత జూమ్ లో పెట్టకు, ఇట్లా కొంచెం పైకెత్తు. ఇదేంది బా? చెరుకు లేకుండా చెరుకు రసం. చెరుకు లేకుండా చెరుకు రసం. చూసినారా? చెరుకు లేకుండా చెరుకు రసం అయితే తీసుకొచ్చింది. చూపి ఎంత న్యాచురల్ గా ఉందో, అంతే న్యాచురల్ గా 100కి 100% చెరుకు లేకుండా టేస్టీగా కూడా ఉంది. కమ్మనైన చెరుకు రసం అయితే రెడీ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చానేంటి అని అనుకుంటున్నారు కదా. ఈరోజు నేనే చేస్తా, ఎందుకంటే సమ్మర్ స్పెషల్ ఒక జ్యూస్ అయితే చేస్తున్నా. చెరుకు లేకుండా చెరుకు రసం చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చా అనుకుంటున్నారా? కాదు, నిజం. చెరుకు లేకుండా చెరుకు రసం చేస్తున్నాను. బయటికి వెళ్ళి మనం అయితే తాగుతాం కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళ ఎండలకు బయటికి రాలేరు కదా, అందుకోసమే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని అందరూ ఫ్యాన్ కింద కూర్చొని చల్లగా తాగొచ్చు. అదే చెరుకు లేకుండా చెరుకు రసం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా చెరుకు రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. దగ్గరికి ముందైతే పెద్దది మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఒక బాటిల్ చల్లని నీళ్ళు అయితే తీసుకున్నాను. ఐస్ క్యూబ్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, మా ఇంట్లో లేవు కాబట్టి నేనైతే చల్ల నీళ్ళు అయితే తీసుకున్నాను. ఒక కప్పు బెల్లము, ఒక నిమ్మకాయ, 3 అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా. ఇంకోటి ఏంటంటే బెల్లాన్ని అయితే కొబ్బరి తురుము పట్టుకుంటాం కదా, అట్లయితే పట్టుకున్నాను, తొందరగా మిక్సీ పడుతుందని. అట్లే వేసుకుంటే మిక్సీ అవ్వదు కదా తొందరగా. మిక్సీ జార్లో 1 కప్పు బెల్లం వేస్తున్నా, 3 అల్లం ముక్కలు వేస్తున్నా, పుదీనా వేస్తున్నాను, అరముక్క నిమ్మరసం పిండుతున్నా. అన్ని వేసుకున్నాం కదా మిక్సీ జార్లో. ఇప్పుడు కూల్ వాటర్ కొన్ని వేస్తున్నా. నీళ్ళైతే వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ చెరుకు రసాన్ని వడగట్టుకుందాం. వడగట్టుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అట్టే టీ వడగట్టుకునే జాలి కూడా తీసుకున్నాను. ఈ చెరుకు రసం ఇప్పుడు చిక్కగా ఉంటుంది, ఎందుకంటే మనం నీళ్లు కొంచెమే వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి. చిక్కటి చెరుకు రసాన్ని అయితే వడగట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేస్తున్నా. ఇంకెందుకు లేటు, గ్లాస్ లో పోసుకొని చాలా చల్లగా తీయగా తాగేద్దామా చెరుకు రసం. కమ్మనైన చెరుకు రసం అయితే రెడీ అయింది. లత అయితే ఒక స్పెషల్ చేస్తుందండి. సమ్మర్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమే వెయిటింగ్ అయితే చేస్తున్నాము. తీసుకొని అయితే తీసుకొచ్చింది. ఒక్కసారి అటు చూపించు బా. అది అంత జూమ్ లో పెట్టకు, ఇట్లా కొంచెం పైకెత్తు. ఇదేంది బా? చెరుకు లేకుండా చెరుకు రసం. చెరుకు లేకుండా చెరుకు రసం. చూసినారా? చెరుకు లేకుండా చెరుకు రసం అయితే తీసుకొచ్చింది. చూపి ఎంత న్యాచురల్ గా ఉందో, అంతే న్యాచురల్ గా 100కి 100% చెరుకు లేకుండా టేస్టీగా కూడా ఉంది. చెరుకు లేకుండా చెరుకు రసం అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తీసుకుంటాలే, పడిపోతాయి కాబట్టి. ఒకటి మాత్రం ప్లాస్టిక్ గ్లాస్ పెట్టినామండి, 3 లేవు మా ఇంట్లో గాజు గ్లాసులు. తీసుకో. అది తాగిన తర్వాత చెప్తాము. చాలా మంది బంధువులు ఇంటికి వచ్చినప్పుడు బయటికి పోయి తెచ్చుకోలేం కదా, ఇంట్లోనే అయితే బాగా చేసుకోవచ్చు. అది మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా పిన్ని తయారు చేసింది. అట్లనే నేను కూడా నేర్చుకున్నా, ట్రై చేస్తే ఏమైతుందిలే అని ట్రై చేసిన. టేస్ట్ మాత్రం ట్రై చేసినందుకు అయితే బాగా వచ్చింది. ఇది సెకండ్ టైం అండి కదా, బయట ఒకసారి చేసింటే ఇట్లా ఎందుకు చేస్తారులే అని నన్నే ఎట్లంటే మాట అన్నాడు. నాకు ఇట్లా చేస్తారు, చెరుకు లేకుండా చెరుకు రసం చేస్తారా అని నేను లతనైతే తిట్టినా. అప్పుడైతే సక్సెస్ అయింది. అందుకోసమే రెండోసారి వీడియో చేయాలని అన్నది. అందుకోసమే లతనే చేసింది అనమాట. సూపర్ అంటే సూపర్. చెరుకు లేకుండా చెరుకు రసం అయితే తయారు చేసుకున్నా. బయటికి వెళ్ళి తాగడం కంటే ఇంట్లోనే చేసుకొని తాగితే మంచిది కదా ఆరోగ్యానికి కూడా. అందులో కూడా అన్ని బాగుండేటి అంతెందుకు, మన ఇంట్లోనే చేసుకుంటే మనకే బాగుంటుంది అని నేనైతే ఇంట్లోనే తయారు చేసినాను. అయినా మేము వెళ్ళి తాగగలుగుతాము, బయటికి వెళ్ళిన వాళ్ళు తాగగలుగుతారు, అవునా కదా. ఇంట్లో ఉండే లేడీస్ అంటే బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు కదా, తెచ్చుకోలేని వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చెరుకు లేకుండా చెరుకు రసము అయిపోయిందా? ఉంది కదా, తీసుకురా బాబా.
అడిగి మరీ తాగుతారండి. ఈ గ్లాస్ ఎంత 20 రూపాయలా? 20 రూపాయలు. 20 రూపాయలండి. మా మమ్మీ తాగుతుందండి అంతే అంతే. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు చెరుకు రసం చేసుకోవచ్చు కదబ్బా. నాకు కూడా కొంచెం అంతే అండి. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు చెరుకు రసం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదే ఇంట్లో చాలా మంది ఉన్నారనుకో 50 రూపాయలు 60 రూపాయలు అట్లా కావాలా. అదే లెక్క తీసుకొని మనం ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంది తాగొచ్చు. మళ్ళీ మధ్యాహ్నం తాగొచ్చు, రాత్రికి తాగొచ్చు, మనకి ఇష్టం ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెరుకు రసం తెచ్చి పెట్టుకుని పాడైపోతుంది. ఇది పాడైపోదు. రెడీ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. బయట నుంచి తెచ్చుకున్నా అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా స్మెల్ వస్తుంది అనమాట. అదే ఇంట్లో మనం చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా 2 గంటలైనా 3 గంటలైనా బాగానే ఉంటది. సాయంత్రం అయినా కూడా బాగానే ఉంటది ఇట్లా తయారు చేసుకుంటే. మేము ఇంతకు ముందు చేసుకొని తాగినాం కాబట్టి ఈ వీడియో అయితే స్పెషల్ గా అయితే చేసి పెడుతున్నామండి. చెరుకు లేకుండా చెరుకు రసం అయితే చేసినానండి. మీరు కూడా ట్రై చేయండి, తాగండి చల్ల చల్లగా. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తే నేను కూడా వస్తుంటా ఇప్పుడైతే. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. చాలా బాగుంది బా ఖాళీ గ్లాసులు. నీకు చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకోవచ్చు. లోమి నువ్వు బాయ్ చెప్పు నైనా. ఓయమ్మో డల్ అవుతున్నాయినా. చాలా అంటే చాలా బాగుందండి. సూపర్. నేను దీనికి ఇంకా 100కి 100 మార్క్స్ అయితే ఇస్తున్నానండి. చాలా బాగుంది. అసలు స్పీచ్ లెస్ అండి. వద్దులే. మేము పిల్లలకి ఎందుకు తాపియట్లేదు అంటే కొందరు అంటున్నారు, అంటే వాళ్ళు కూడా ఏం బ్యాడ్గా అనట్లేదు, పిల్లలకి ఏదన్నా తినిపించి ఇవ్వండి అని అంటున్నారు. మేము తినే ఫుడ్ ఏది వాళ్ళు తినకూడదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకోసమే తినిపించట్లేదండి. ఇంకొకటి అలవాటు చేయలే కాబట్టి ఏం తినిపించలేదు. ఫుడ్ వరకు అయితే హెల్తీ ఫుడ్ అయితే అంతా తినిపిస్తున్నాం. టైం టు టైం ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ గా తినిపిస్తున్నాం అనమాట. అందరూ ఉడకబెట్టి అట్లా తినిపిస్తూ ఉంటారు. మేము అట్లా కాదండి. అసలు అది కూడా ఒక వీడియో చేస్తాం. నేను కాదు, లత చేస్తుంది. ఫుడ్ మొత్తం లత చేస్తుందండి పిల్లలకు సంబంధించినవి. ఈ రోజు మాత్రం వాళ్ళ పిన్నోళ్ళు ఇంట్లో చూసినా అని స్పెషల్ గా అయితే చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది ఏదైనా సూపర్ అండి. ఇప్పుడు పడుకొని లేచినాడండి, అందుకోసం సైలెంట్ గా ఉన్నాడు. మా మమ్మీ గారు అయితే ఇప్పుడు పడుకోవడానికి రెడీ ఉంది. ఇప్పుడు మళ్ళీ బాయ్ చెప్తాను. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. అమ్మా.